నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా తుని ప్రాంతీయ ఆసుపత్రిని 200 పడకలకు అప్గ్రేడ్ చేయిస్తారని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పునరుద్ఘాటించారు. 4-5 నియోజకవర్గాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి అప్గ్రేడ్ విషయాన్ని చామవరం సభలో సీఎం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని శ్రీమతి యనమల దివ్య ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన అనంతరం మీడియాకు చెప్పారు. రోజు సుమారు 600 మందికి పైగా వైద్య సేవలు అందిస్తున్న ఏరియా ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య ఇవాళ మరోమారు ఆకస్మిక తనిఖీలు చేశారు. నేరుగా ఆసుపత్రికి వెళ్లిన ఆమె ఎక్స్రే విభాగాన్ని తనిఖీ చేశారు. ఎక్స్రే తీయడానికి 2 గంటల పాటు ఓ రోగి పడిగాపు పడ్డారన్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఆమె స్పందించి తొలుత ఎక్స్రే విభాగానికి వెళ్లారు. అక్కడ అన్ని రికార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. అప్పుడప్పుడు విద్యుత్ ప్రాబ్లం వల్ల సకాలంలో ఎక్స్రేలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. సహజంగా ఎక్స్రే ఇవ్వడానికి 15 నిమిషాల సమయం సరిపోతుందని సిబ్బంది తెలియజేశారు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా విద్యుత్ సమస్య రాకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం పలు విభాగాల్లో కూడా తనిఖీలు చేశారు. రోగులను నేరుగా కలిసిన ఆమె వైద్య సేవలు, వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వైద్యులు బాగా పనిచేస్తున్నారని, సేవలు కూడా బాగానే ఉన్నాయని, రోగులు బదులు ఇవ్వడంతో ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే యనమల దివ్య గతంలో కన్నా ఆసుపత్రి నిర్వహణ మెరుగుపడిందని, ఇంకా వాష్రూమ్లో విద్యుత్ వంటి కొన్ని సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని సమస్యలను అధిగమించి ఏరియా ఆసుపత్రిని అపర సంజీవనిగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే యనమల దివ్య చెప్పారు. ఏ ఊరు నుంచి? తాటిపాక. బాగానే ఉందా? బాగానే చూసుకుంటున్నారా? సదుపాయాలు ఎలా ఉన్నాయి? తునేనా? ఏమైంది ఆయకి? సర్జరీ అయిపోయిందా? ఆపరేషన్ పడుతుందన్నారా? ఓన్లీ డ్రెస్సింగ్ చేస్తే సరిపోతుందన్నారా? ఆపరేషన్ అయిపోయిందా? ఓకే, డైలీ చేస్తున్నారు కదా. మా ఒకసారి రికార్డ్ ఇవ్వవా నాకు? ఎక్స్రే రికార్డు మీరంతా? లేదు, కూర్చోను. 63. ఓకే. ఇవాళ డేట్ రికార్డ్ ఏది ఇది? అవును, ఇవాళ స్టార్ట్ చేశారు. నిన్నటిది ఒక్కొక్కరికి ఎంతసేపు పడుతుందో? ఓకే. వీళ్ళది తీయలేదా? వీళ్ళ ఏజ్ అయితే రాయలేదు ఇక్కడ. వీళ్ళది ఇక్కడ రాశారు. ఓకే. ఇది రిమార్క్సా? డైలీ 60. ఆన్ అన్ యావరేజ్ ఎంతమంది? ఇదేంటిది? ఎన్ఎస్? అవును, ఎన్ఎస్ అంటే ఏంటి? ఓకే. ఆన్లైన్ రిపోర్ట్ మేడం, మళ్ళీ ఆన్లైన్ చేయాలి మేడం. మొత్తం ఎన్ని ఎక్స్రే తీసిన ఆన్లైన్ రిపోర్ట్, ఎక్స్రేలు అయితే అన్నీ ఆన్లైన్ చేయాలి. వెయిటింగ్ టైం ఎంత పడుతుంది? ఇప్పుడు ఉన్నారా పేషెంట్స్? 9కి ఓపెనా? 9కి ఓపెన్. 9 to 4 మేడం. డాక్టర్స్ 9 to 4. సో యావరేజ్ వెయిట్ పీరియడ్ ఎంత పేషెంట్కి? సో ఈ 63 మెంబర్స్కి కూడా చేశారా? ప్రసాద్, నువ్వు ఫేస్బుక్ కమెంట్ దిగి ఏ రోజు వచ్చింది అది? ఏ రోజు వచ్చింది? 1 డే అంటే నిన్న పొద్దుట అయ్యి ఉండాలా? నిన్న పొద్దుట కొర్ర సిస్టమ్ ఆన్ అవ్వలేదు మేడం. మొన్న 10వ తారీఖుని సిస్టమ్ ఆన్ అవ్వలేదు మేడం. చాలాసేపు సిస్టమ్ ఆన్ అవ్వలేదు మేడం. కరెంట్ పోవడం రావడం
ఇది చూద్దామంటే కరెంట్ పోయింది మేడం అందులోకి. తర్వాత 2-3 సార్లు కరెంట్ పోయి వచ్చింది మేడం. తర్వాత ఆనవలే సిస్టమ్ బయోమెడికల్ ఇంజనీర్గా వచ్చి చూసాను. జనరేటర్ కనెక్షన్ లేదా? సిస్టమ్ కరెంట్ పోయి వచ్చినందుకే స్టక్ అయిపోయింది. టైమింగ్ కూడా మెన్షన్ చేయండి. ఈ పలానా టైం రిజిస్టర్ చేసుకున్నాడు అని చెప్పేసి టైమింగ్ రిజిస్టర్ చేయండి. ఈ కాలం ఎందుకు బ్లాంక్ వదలడం, ఇక్కడ టైం పెట్టండి. టైం పెట్టండి. రిమార్క్స్ ఎలాగో మీకు ఉండవు కానీ టైం పెట్టి నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకు టైం ఈ టైంకి పేషెంట్ రికార్డ్ చేసుకున్నాడు ఇక్కడ అనేది కావాలి. మేడం ఆ పేషెంట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో పేషెంట్ ఓకే ఓకే చేస్తాను. ఎప్పుడునా నువ్వు వచ్చిన తర్వాత ఇప్పుడు ముందు నుంచి కూడా ఒక్కలేనా? లేదు మేడం, ముందు వచ్చినప్పుడు నేను కనిపించేదాన్ని. నన్ను తీసుకెళ్ళి హెల్త్ బ్లాక్లో వేస్తాను. ఈ మేడం సార్కి చెప్పడం తోటి ఈ డేటా ఎవరు ఎంట్రీ చేయించుకుంటున్నారు? మీరే ఎంట్రీ చేయించుకుంటున్నారా? మీరే ఎంట్రీ చేసి మీరే అది ఎక్స్రే తీసి మళ్ళీ దాన్ని ఇదంతా 15 minutesలో అయిపోతుందా? దీంట్లో పేరు పెట్టి ఎంటర్ చేయాలి మేడం. ఇదంతా 15 minutesలో అయిపోతుంది ఇదంతా? మేడం ఒక పేషెంట్ సరే ఈసారి నాకు టైం కూడా నోట్ డౌన్ చేయమ్మా. నిన్న ఏ టైంలో వచ్చారు మీరు? ఉదయం 9:30 అప్పుడు వచ్చారు. మళ్ళీ ఇవాళ ఎందుకు వచ్చారు మరి? మళ్ళీ ఎక్స్రే తీయాలన్నారని ఉండిపోయామండి రాత్రి. ఉండిపోయి ఉదయాన్నే అక్కడి నుంచి రాలేం కదా ఆటో పెట్టి. ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి వస్తారు మీరు? అనకాపల్లి జిల్లా అనకాపల్లి నుంచి. అచ్చా అచ్చా. అక్కడి నుంచి వచ్చామండి. ముందు సార్ కొట్టేసారు, అది సెట్ అవ్వలేదు. 12 మరి నిన్న తీయలేదా? ఎక్స్రే తీసారా? మళ్ళీ వేసారండి కొంచెం. ఇది మళ్ళీ వేసారు. మళ్ళీ రెండో రోజు ఎక్స్రే తీయమని చెప్పారా? చెప్పారండి, ఎక్స్రే తీయాలన్నారు రెండో రోజు కూడా. ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి ఒక మనిషి ఇద్దరు కాదంటే ఒకతే అంట. తనే నోట్ చేసుకుంటుందంట, ఎక్స్రే తనే తీస్తుందంట, తనే మెషిన్ లో. ఒక అమ్మాయి ఉంటుంది మేడం. ఒకవేళ ఇప్పుడు కూడా అవ్వకపోతే ఇంకో అబ్బాయిని కూడా పెట్టాను మేడం. ప్రవీణ్ అని ఇంకొక కూడా పెట్టాను. ఆ అమ్మాయి చెప్పడం నేను ఒకదాన్నే మేనేజ్ చేసేమా, ఒకదాన్నే మేనేజ్ చేస్తున్నా, అందుకే డిలే వస్తుంది. పోస్టింగ్ ఒక్క అమ్మాయినండి మేడం. తన పోస్టింగ్ ఎక్స్రే టెక్నీషియన్ అంటే తన ప్రవీణ్ అని కూడా వచ్చాను కదా. ప్రవీణ్ పెట్టాను. తర్వాత ఏంటంటే శ్రీలు ఉన్నాడు. నీకు ఏదో అనుకోండి, మమ్మల్ని అడుగు. అర్థమవుతుందా? నాకు బయట పేషెంట్స్ నుంచి కంప్లైంట్ వచ్చింది. బయట పేషెంట్స్ నుంచి ఎక్స్రే 2 hours పడుతుంది అని చెప్పేసి నాకు ఒక కంప్లైంట్ వస్తే నేను 63 members. ఒక పర్సన్ ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలు. ఈ 15 నిమిషాలు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టేకింగ్ ఎక్స్రే, ఇట్ ఈస్ అబౌట్ నోటింగ్ డౌన్ ద రిజిస్టర్. తను చేసే వరకు రిజిస్టర్ లేరు అంటుంది తను. దే ఆర్ నాట్ అటెండింగ్ హర్. జీడీఎల్ ఉన్నారు మేడం. జీడీఎల్ కొంచెం సపోర్టివ్గా ఉంటారు మేడం. ప్రవీణ్ ఉన్నాడు కదా, ప్రవీణ్ రమ్మని చెప్పండి సార్. అది శ్రీను ఉన్నాడు. ఆయన ఎలక్ట్రికల్ వర్క్ ప్లస్ ఇది 2 చేస్తారు మేడం. గారు వస్తారు మేడం, ఎలక్ట్రీషియన్ మేడం. ఆయన వస్తారు మేడం, ఆయన వర్క్ చూసుకొని వస్తారు మేడం. ఎప్పుడు ఏ టైంకి వస్తున్నారు? ఆయన 9కి వచ్చేస్తారు. 9కి వచ్చి ఈవినింగ్ 6 to 7 వరకు ఉంటారు. కరెంట్ పని ఏదైనా ఉంటే చూసుకొని వస్తారు మేడం. మధ్యలో ఏసీ రిపేర్ చేసే వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఫోన్ చేస్తూ ఉంటారు మేడం. మరి అక్కడికి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది కదా. ఎలక్ట్రీషియన్ అంటే నిరంతరం ప్రాసెస్ కదా సార్. ఇంకొకళ్ళని ఏమన్నా పెట్టారు ఉన్నప్పుడు అక్కడికి వెళ్తుంటాడు మేడం. మిగతా టైంలో అక్కడ ఉంటారు. ఎక్కువ ఉంటాయి కదండి, పెద్ద హాస్పిటల్ కాబట్టి. అవును మేడం. పని కూడా ఎక్కువే ఉంటాయి. అమ్మా చెప్పింది ఒకటి ఏంటంటే, నీకు ఏమైనా ఇబ్బంది కలిగితే పేషెంట్ ఇబ్బంది పడదు ఫస్ట్. ఫైనల్ అది నీకు లేట్ అవుతే ఎవరైనా మెడిసిన్ కావాలి ఎన్ఎస్ కాబట్టి నాకు చెప్పు. అర్థమవుతుందా? ఆల్రెడీ ఒక మెడిసిన్ పెట్టాను నేను. అర్థమైందా? స్క్రీన్ హెల్ప్ చేస్తాడు, మాకు 2 సరిపోతారని కూడా చెప్పాడు. 2 ఉన్నాం కదా సరిపోతారు కూడా అని కూడా చెప్పారు. అర్థమైందా? అది బట్ శ్రీను ఆన్ కాల్ వెళ్ళిపోతున్నాడేమో మేడం. ఒకవేళ ఎలక్ట్రికల్ వర్క్ ఉంటే అక్కడికి వెళ్తాడు మేడం. ఎలక్ట్రికల్ ఇట్ ఇస్ నిరంతరం. ఆ డిపార్ట్మెంట్ కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా తీసుకోండి. నిన్నటి నుంచి ధనలక్ష్మిని మహేష్ గారు ఈ అమ్మాయికి తోడుగా ఇచ్చేస్తారు. నిన్నటి నుంచి ఓకే. నిన్నే ఈ రోజు నుంచి ఈ అమ్మాయికి తోడుగా ఇచ్చారు ధనలక్ష్మిని. అమ్మాయి ఇంతకు ముందు ఎక్స్రే టెక్నీషియన్ గా చేసిందని మేడం. ఇప్పుడు ఓన్లీ జీడీఎల్ మేడం. కానీ చేసింది కాబట్టి తనకి హెల్ప్ గా ఇచ్చేసారండి.
ఆ అమ్మాయి ఆన్లైన్ చేసేదండి మేడం. ఆన్లైన్కి వేరే వాళ్ళని అరేంజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి డ్యూటీ ఏంటి అంటే ఈ అమ్మాయి మీద భారం పడకూడదు. తిను మెయిన్ టెక్నీషియన్ తను చూడడానికి. సో తన కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఉండాలి, అక్కడ కాదు. నిన్ను అప్పచెప్పారమ్మా ఇక్కడ? ఈయన మ్యాక్సిమం వీళ్ళందరూ చూసుకుంటారు మేడం. ఒకవేళ ఇన్ కేసు నైట్ కూడా వచ్చినా సరే ఎమర్జెన్సీ కూడా మన 9 to 4 ఒకటే కదా మేడం. అవును, కానీ అవును, కేసులు వచ్చాను అవును. ఆ టైం కూడా వచ్చి ఎక్సెల్ తీస్తాను మేడం. అప్పుడు అంటే పెద్ద కరెంట్, బట్ డే టైంలో కరెంట్ ఇబ్బంది ఉంటుంది. సో ఆయన ఆన్ కాల్ పిలుస్తూ ఉంటారు కాబట్టి ఆయన కంప్లీట్లీ ఇక్కడ అటెండ్ అవ్వడానికి ఉండదు. ఇక్కడ ఇంకొకళ్ళు ఎవరన్నా పెట్టి అతన్ని సాయంత్రం చూసుకోమని చెప్పండి. ఇప్పుడు నువ్వు అటెండ్ అవుతున్నావమ్మా నిన్నటి నుంచి? ఈరోజు మొన్న జడ్జి గారు అది వస్తున్నారని చెప్పేసి అప్పటికి అడ్జస్ట్మెంట్ గా చేస్తుంటే ఇవి పెట్టారు మేడం. కాకపోతే ఈ అమ్మాయి వర్క్ వేరే ఉంటుంది. ఆ వర్క్ ఎవరు చేస్తారు? ఎంఎస్ఎస్ ప్రైవేట్ అప్ చెప్పారండి సార్, కానీ ఆన్లైన్ వర్క్ వేరే వర్క్ అప్ చెప్పమని చెప్పారు సార్. చూడండి ఆ అమ్మాయి ఫిక్స్ చేస్తారంటే ఈ వర్క్ అక్కడ చేసి అలా ఇబ్బంది అవుతుందండి మేడం. ఈ అమ్మాయి మటుకు కంప్లీట్లీ ఇక్కడే ఉండాలండి. ఆ రూము వాళ్ళ రిజిస్టర్ ఎంట్రీ వాళ్ళు చూసుకుంటారు. మీరు ఎక్స్ట్రా తీసి వాళ్ళకి ఇచ్చేసేయాల. మీరు ఇంకొక ఎక్స్ట్రా తీసే లోపల వాళ్ళు ఎంట్రీ చేసేయాల. కంప్యూటర్లో ఎంట్రీ అయిపోవాలి అక్కడ. అది చూసుకోండి. నెక్స్ట్ టైం నాకు ఈ కంప్లైంట్ రిపీట్ కావాలి. ఎందుకంటే నాకు వచ్చిన కంప్లైంట్ 2 hours నేను వెయిట్ చేశాను మేడం, కాకినాడ వెళ్ళిపోయాను నేను ఇక్కడ అవ్వక అని చెప్పి వచ్చింది. అవును, ఇది ఎక్స్రే అయితే జనరేటర్ మీద రన్ అవుతుంది కదా, కంప్యూటర్ సిస్టమ్ అయితే మెషిన్ కూడా అవ్వదా? ఓకే. దాంతోపాటు మేడం మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఉంటుంది మేడం, ఎలక్ట్రికల్ వైర్ కేబుల్ ఒకటి చేయించాలి మేడం. అది మెయిన్ కేబుల్. సో ఇప్పుడు దాని మూలనే మనకు ఇది కూడా పోయిందా మన పవర్ ఫెయిలియర్? ఓకే, అది ఆల్రెడీ ఏపీహెచ్ మెడిసిన్ వాళ్ళు పెట్టాం మేడం, వాళ్ళ ద్వారా అప్రూవల్ అయిపోయిందని చెప్పారు మేడం. వచ్చిన తర్వాత కేసెస్ కూడా కొంచెం రిస్క్ కూడా చేస్తున్నాం మేడం. కాకినాడ థైరాయిడ్ కేసులు, మన కేసెస్ థైరాయిడ్ ఆపరేషన్, అటువంటి ఆపరేషన్ కూడా పెద్ద మొత్తం ఇచ్చి మేము చేస్తున్నాం. ఇది వరకు మనకి తునిలో జనరల్ అనెస్థీషియాలో చేయలేదు మేడం, ఇప్పటివరకు చేయలేదు. అలాంటి మేము 2 థైరాయిడ్లు చేసినాం మేడం, ఒకటి పోలీస్ కూడా చేసాం. ఇంకొకటి కూడా ఎల్లుండి ప్లాన్ చేస్తున్నాం మేడం. జెండర్ పాజిటివ్ ఆల్మోస్ట్ కడుపులో కావాలి మేడం, 30 into 25 cm. సో ట్యూమర్స్ క్యూర్ చేస్తున్నారు మీరు, రిమూవల్ ఆఫ్ ట్యూమర్స్ చేస్తున్నారు. ఓకే. ఆల్సో బ్రెస్ట్ కార్సినోమాస్ కూడా చూస్తున్నాం మేడం. బ్రెస్ట్ కార్సినోమాస్ అంటే మన దగ్గరికి వచ్చిన తర్వాతను సర్జరీ పడేటట్లయితే అవి ప్లాన్ చేసుకున్నాం మేడం. సర్జరీ పడకంటే కీమోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. సర్జరీకి ముందు అంటే మాత్రం కాకినాడ పంపించాలి. ఓకే, సర్జరీ మటుకు ఇక్కడ అయితే చేస్తున్నారు, క్యాన్సర్ సర్జరీస్ ఇక్కడ చేస్తున్నారు. ప్లాన్ చేస్తున్నాం మేడం. ఎక్విప్మెంట్ ఉంది మేడం మా దగ్గర. అది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి జనరల్ ఎనెస్థీషియా ఆపరేషన్స్ చేస్తున్నారు సార్? ఎప్పటి నుంచి? జనరల్ ఎనెస్థీషియా లాస్ట్ 1 month బ్యాక్ మేడం. అంతవరకు మన దగ్గర స్పైనల్లోనే చేసేవాళ్ళం మేడం. ఓకే, లోకలే చేసేవాళ్ళు. అవును తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు డెలివరీ సి సెక్షన్ లోకల్ అదే లోకలే చేస్తున్నారు. అదే ఈ భాగం నుంచి కింద వరకు అయితే స్పైనల్. అదే ఐ అండర్స్టాండ్. నో, దట్ ఈస్ నోన్ యాజ్ లోకల్ ఓన్లీ. నో, ద పీపుల్ పేషెంట్ ఈస్ అవేర్. ఓకే, అవును 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 అవును. స్పైనల్ అంటే మనం ఇప్పుడు డెలివరీస్ కి స్పైనల్ ఇస్తున్నారు, బట్ ఇస్ ద పేషెంట్ అవేర్ ఆర్ నాట్ వైల్? అదే అడుగుతున్నా. ఓకే. అసలు ఏం పట్టించుకుంటుందండి, రన్నింగ్ ఏం పట్టించుకుంటుందని చెప్తున్నాను నమ్మగారు. ఒక్కసారి వెళ్ళి మీరు వాగ్దానం ఇస్తాను కానీ మా లేబర్ ఎక్కడ పట్టుకొని చాకీలు రన్నింగ్ మార్లు అంటే గొప్ప పేరు. ఎందుకండి అందరికీ నమస్కారం. ఇవాళ సడన్ ఇన్స్పెక్షన్గా మన హాస్పిటల్ రావడం జరిగింది, తుని గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ముందుకి ఇప్పటికీ అప్గ్రేడేషన్ నేను ఏం చూశానంటే, కొంచెము హాస్పిటల్ అది క్లీన్గా ఉంది. పొద్దున్నే 9కి వచ్చేసరికి మొత్తం అంతా హాస్పిటల్ కూడా క్లీన్గా ఉంది, అదొక అప్గ్రేడేషన్. రెండోది కొంచెం కరెంటు ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కంప్లైంట్ వస్తే వాళ్ళు సడన్ ఇన్స్పెక్షన్కి వచ్చాను.
వచ్చిన తర్వాత కనుక్కున్నది ఏంటంటే మెయిన్ లైన్ ఒకటి కొంచెం వైరింగ్ అది కూడా పాడై ఉన్నది. సో ఆల్రెడీ ఏపీహెచ్ఎంఐడిసి వాళ్ళకు కూడా చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ వచ్చి చూసుకొని మొత్తం అంతా ప్రాసెస్ ఉంది. ఇక లాస్ట్ ప్రాసెస్ ఒకటి మిగిలింది, అది ఇన్స్టాలేషన్. అది కూడా అతి త్వరలో అవుతుంది. సో ఆ కరెంట్ ప్రాబ్లం అనేది కూడా లేకుండా చూసుకుంటాము. అలాగే రెండవది వచ్చేసి మన గార్బేజ్ డిస్పోజల్. ఈ గార్బేజ్ డిస్పోజల్కి మన హాస్పిటల్ వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే కమిషనర్ గారికి చెప్పి ఒక 2 ట్రాక్టర్లు కనుక మాకు ప్రొవైడ్ చేసి మేము ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసేస్తాం, గార్బేజ్ ఎప్పటికప్పుడు తీసుకెళ్ళిపోయే విధంగా మా స్టాఫ్ని పెట్టుకొని మేము చేసుకుంటామన్నారు. దానికి కూడా తప్పకుండా మేము అది ఆ 2 ట్రాక్టర్స్ అనేవి కూడా అరేంజ్ చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మూడవది వచ్చేసి నాకు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఈ కంప్లైంట్. మూడవది వచ్చేసి ఇవాళే వచ్చిన కంప్లైంట్, వాష్రూమ్స్, షార్టేజ్ ఆఫ్ వాష్రూమ్స్. ఎందుకంటే మనకి దాదాపు ఓపీ డైలీ వచ్చేసి మనకు ఆల్రెడీ 600 కేసెస్ ఇక్కడ ఓపీ వచ్చేసి, అలాగే మన డెలివరీస్ వచ్చేసి 250 మంత్లీ. సో 600 ఓపీస్ అంటే ఒకసారి మనం నిజంగానే షార్టేజ్ ఆఫ్ వాష్రూమ్స్ అన్న ప్రాబ్లం నిజంగానే ఉంది ఇక్కడ. సో అది కూడా త్వరలో మన హెచ్జిఎస్ కమిటీ వాళ్ళతో కూడా ఎలాగా సాల్వ్ చేయొచ్చో చూసుకొని అది కూడా త్వరలో సాల్వ్ చేస్తాం. ఓవరాల్ చూసుకుంటే పేషెంట్స్ ఇవాళ మనం ఒక్కొక్క వార్డులో కూడా వెళ్ళి పేషెంట్స్ని అడగడం జరిగింది, ఎలా ఉందమ్మా ఇక్కడ ఎక్కడి నుంచి అని. తుని నియోజకవర్గం నుంచే కాదు, దాదాపు 4 నియోజకవర్గాల నుంచి కూడా, అటు అనకాపల్లి కానీ, ఇటు పాయకరావుపేట కానీ, అక్కడ నుంచి కానీ, ప్రతిపాడు నుంచి కూడా రావడం జరుగుతుంది. సో వాళ్ళందరినీ కూడా పేషెంట్స్ అందరినీ కూడా అడగడం జరిగింది, ఎలా ఉందమ్మా, సదుపాయాలు ఎలా ఉన్నాయి, డాక్టర్స్ ఏమైనా కొంచెం హై హ్యాండెడ్గా ఉన్నారా ఏంటి అని అడగడం, వాళ్ళకు ఒక క్వశ్చనర్ కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా అన్నిటికీ కూడా ఎక్కడా కూడా బాధపడలేదు. వాళ్ళ అన్ని డాక్టర్స్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారమ్మా. శానిటేషన్ కూడా బాగుంది. కొంచెం కొరత వాష్రూమ్స్ వచ్చేసరికి కొంచెం కొరత ఉంది, అలాగే ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఒకటి ఉంది. సో ఈ రెండింటి గురించి అయితే మేము నోట్ డౌన్ చేసుకున్నాము, ఇవి త్వరలోనే సాల్వ్ చేస్తాము. తర్వాత మనం ముఖ్యమంత్రి గారు మన ఫస్ట్కి వచ్చినప్పుడు కూడా నేను స్వయంగా ఇది ఒరిజినల్గా అయితే 100 బెడెడ్ హాస్పిటల్, కానీ రన్నింగ్ మటుకు 180 బెడెడ్ హాస్పిటల్గా రన్ అవుతుంది. సో ఎంతైనా మనకి స్టాఫేజ్ షార్టేజ్ అనేది ఉంది ఇక్కడ. సో అందుకే మన సీఎం గారు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, సార్ మాకు 200 బెడెడ్ హాస్పిటల్గా చేయండి, సో దట్ మాకు హెచ్ఆర్ 200కి వస్తుంది, డైలీ ఓపీ కూడా 600 ఉంది కాబట్టి దానికి మేము మీట్ అవ్వగలుగుతామని సార్కి కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. అందుకు కలెక్టర్ గారు కూడా సముఖంగా పూర్తి సపోర్ట్ ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా చాలా ఇమీడియట్ నెసెసరీ ఉంది సార్ 200 బెడెడ్ చేయాలని చెప్పేసి. సో ఈ ప్రపోజల్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. సో మీరు ఇదంతా చూస్తే కూడా రానున్న స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొద్దీ హాస్పిటల్ ఇంప్రూవైజేషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఈ సడన్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. స్టాఫ్ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నారు. పేషెంట్స్ కూడా ఓవరాల్ అందరూ కూడా బాగున్నారు. మొన్న ఎక్స్రే మెషిన్ కొంచెము ఈ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల కొంచెం ఎక్స్రే మిషన్లో కొంచెం వెయిటింగ్ ఎక్కువైందని చెప్పేసి నాకు ఒక కంప్లైంట్ వస్తే దాన్ని చూడటం జరిగింది ఇవాళ. అది ఎందుకు అంటే ఈ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్లే. సో అది ఆల్రెడీ ఏపీఎంఐడిసి వాళ్ళు కూడా వచ్చి ఇన్స్టాలేషన్ ఒకటే, కొత్త వైర్స్ ఇన్స్టాలేషన్ ఒకటే ఉంది పెండింగ్, అది కూడా త్వరలో పూర్తి చేస్తారు. థ్యాంక్ యూ. జై హింద్, జై హింద్.